పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. అయితే ఈరోజు మంత్రముందా, తంత్రముందా, యంత్రముందా ఇవన్నీ బోకస్ అనే ఈ రోజులల్లా ఈ సముద్ర అలలకు ఎదురీకుంటూ నేను ఈ యొక్క మంత్రము తంత్రము యంత్రాల మీద అన్వేషణ చేస్తున్నా. ఎంతోమంది ఈ దయ్యం లేదు భూతం లేదు అని ప్రేతాదం బట్టి వయసు పిల్లలు ఒకటే రూమ్లో కూర్చొని ఇట్లే కూర్చుంటాడు. ఆడు తిండి పెడితే తింటే లేకుంటలేదు అంటే ఆ ప్రేతాత్మ ఆవరించి ఉంటుంది. వీడేమంటాడు డిప్రెషన్కి పోయిండు, మావాడు ఎవరు నన్ను ప్రేమించిండో ఏమని ప్రేమ లేదు దోమ లేదు వానికి అది లోపల ప్రేతాత్మ ఉండి అట్లా చేస్తుంటుంది. లేడీస్ కూడా ఆడపిల్లలు కూడా పెద్ద పెద్ద పిల్లలు పెళ్ళిళ్ళు కాక ఒకటే రూమ్లో కూర్చొని ఇట్లా అంటుంటారు, అప్పుడప్పుడు నవ్వుతుంటారు, పిల్లల మీద ఇంటి వాళ్ళ మీదకి తిడుతుంటారు ఎవరన్నా లోపలికి వస్తే. ఇవన్నీ జరుగుతాయి. అయితే ఆ ప్రేతాత్మకి ఏంటంటే సింగిల్ కావాలి. దానికి దయానికి అనేది పందిగా తిరగదు, మంచి వాసన పడదు, మీకు ఆర్థికపురం వాసన పడదు, మళ్ళీ వచ్చేసి మైసాచి వాసన పడదు, ఓ గుళ్ళాలకు రమ్మంటే రారు, మాబోటోళ్ళ దగ్గర రమ్మంటే రారు. వాళ్ళకి ఏంటంటే లెట్రిన్లోకి పోతారు, గంటల కమ్మనం కూర్చుంటారు, అటువంటి వాసనలు ఇష్టం ఉంటాయి. ఇవన్నీ గమనించాలి. గమనించి దీనికి ప్రేతాత్మ ఉన్నది, ఇది హాస్పిటల్కి సంబంధించింది కాదు. హాస్పిటల్కి పోతే ఏం చేస్తారు వాళ్ళు, నిద్రకు సంబంధించిన మత్తు పదార్థాలు ఉంటాయి ఆ ట్యాబ్లెట్లలో. ఉండేమవుతుంది, వాడు ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటుంటాడు, పండుకుంటాడు. ఆడపిల్ల అయినా మగ పిల్ల అయినా. మగవానికి అయితేనేమో మగతనం పోతుంది, లావ్ అయిపోతాడు, బ్రెయిన్ సుండైపోతుంది. బ్రెయిన్ సుండు చేస్తారనమాట. బ్రెయిన్ను కొంచెం ఆబ్సెంట్ చేస్తే వాడు ఇంట్లో బొరలడు చేయడు, ప్రశాంతంగా పండుకుంటాడు. ఆ పండుకునే దాంట్లోనే సెట్ అయిపోతుంది అనుకుంటారు, కానీ కాదు. అది ప్రేతాత్మ అనేది మనిషిని ఇంత 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 మొత్తం బొక్కలెక్క చేసేసి బెడ్ల పడేస్తుంది. లాస్ట్కి అది ఎట్లా చచ్చిపోయిందో వీడు అట్లా వస్తాడు. అయితే ఇవి కొన్ని తెలుసుకోవాలి ఇంట్లో పెద్ద మనుషులు. మేము కూడా ఎడ్యుకేటెడ్, నేను కూడా డిగ్రీ చేసిన, నేను కూడా ఇంట్లో అన్నీ తెలుసు నాకు, ఇవన్నీ నమ్మం మేము అదే అంటే నమ్మవు. కానీ ఆడు మరి ఎట్లా బాగా కావాలి, మరి ఏడిపోయినా బాగా అయితే లేడు. ఇలాంటివి ఏంటంటే కొంచెము డాక్టర్లు కూడా నమ్మరు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా నమ్మరు. నమ్మకం ఏమవుతుంది, వాళ్ళు నానా గడ్డి తిని ఆఖరుకు చనిపోవడం కూడా జరుగుతుంది. ఆ ప్రేతాత్మ అట్లా చేస్తుంది. వాడు ఎప్పుడు చనిపోయేది ఉంటే 2 గంటలకు చచ్చిపోతాడు. ముసలి వాళ్ళు పట్టిన అనుకో ఇంకా 4 గంటలకు చచ్చిపోయేది ఉంటే ఆ 4 గంటలకు వీడు కూడా చచ్చిపోతాడు. అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి నా దగ్గర రాండ్రి, నేను దాని గురించి ఏదన్నా మీకు ప్రయత్నపూర్వకంగా ఏదన్నా ఇస్తా. అది మంచిగా అనిపిస్తే 10% మంచిగా అనిపిస్తే కంటిన్యూ వచ్చేసి 2-3 నెలలు వచ్చేసి నెలకు ఒకసారి నేను ఇచ్చేటివి తీసుకుపోండి, బాగుపడతాను. అయితే మీకు ఏం చేసినా బరకతిస్తలేదు. ఆడిపోయి రాయి తెచ్చుకున్న, ఈడిపోయి రత్నం తెచ్చుకున్న, ఆడిపోయి రుద్రాక్ష తెచ్చుకున్న అయితే లేదు. అట్లా కాదు. మీకు జాతకంలో వచ్చిన రాళ్ళు పనిచేయి. మీకు ఏంటంటే
ఆ స్టోన్ పెట్టుకుంటే ఈయనకు ధనం కావాలన్నా, ఈయన రుణం పోవాలన్నా, వీడు ఆరోగ్యంగా పరిస్థితి కావాలన్నా, వీడికి సంతోషం కావాలి, సంతానం కావాలి, మన చేతి రేఖలను బట్టి అది నిర్ణయించి స్టోన్ ఇస్తే 100% సెట్ అవుతారు. అయితే ఈ అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు, అనంత కోటి ఐశ్వర్యాలు, ఈయన వ్రతం కూడా ఉంటుంది, చేసుకోండి. ఆయన మంత్రం చెప్తా, చదువుకోండి రోజు. మళ్ళీ ఆయన విష్ణుమూర్తి కూడా అంటారు, విష్ణుమూర్తి అవతారం. అయితే ఈ మంత్రం, ఆయన మంత్రాన్ని ఒకప్పుడు ఈ విష్ణువుది ఓం నమో నారాయణ మంత్రాన్ని ఆదిశంకరాచార్య పీరియడ్లో ఇది మన జగద్గురువులు కొందరు దీన్ని బయటికి తీసుకురాకుంటే గురువు ఏం చేస్తాడు, అంతా లోకానికి చెప్తాడు, నీకు పాపం తగులుతుంది, నువ్వు నరకానికి పోతావు, వాళ్ళంతా స్వర్గానికి పోతారు నేర్చుకున్న వాళ్ళంటే ఆయన త్యాగం చేసి ఆ మంత్రాన్ని మనకు అట్లా మంత్రాలను అందించారు మనకు సనాతనంగా ఋషులు. వాళ్ళు కొన్ని మందులు కనిపెట్టారు, కొన్ని చెట్లు మూలికలు కనిపెట్టారు. వాళ్ళు సచ్చినా సరే దాన్ని తిని చూసి అది 10 మందికి పని ఇస్తుంది అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని ఇచ్చారు. అయితే ఈరోజు ఏంటంటే అనంత పద్మనాభ స్వామి, అయితే ఆయన ఏంది లక్ష్మీనారాయణుడు, లక్ష్మీనారాయణుడు అని కూడా అంటారు, విష్ణుమూర్తి అంటారు. అయితే దానికి సంబంధించిన మంత్రాన్ని చేసుకున్నట్టయితే 100% ధనానికి ప్రాబ్లం ఉండదు. ధనం ఎట్లా అనలేదు, ఎందుకంటే విష్ణుమూర్తి కాళ్ళ దగ్గరనే లక్ష్మి ఉంటుంది. మరి విష్ణుమూర్తి ఎంత పెద్దోడు, ఆయనకు మనం పూజ చేస్తే లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది. అయితే దానికి సంబంధించిన మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని ఈరోజు మీకు చెప్తా, రాసుకోండి. రాసుకొని అది మంత్రం 108 సార్లు చేసుకోవాలి రోజు. చేసుకున్నట్టయితే 100% మీకు ఏదవుతుంది, ఈ గోపి చందనం మాల కానీ లేకుంటే చందనం మాలతోటి జపం చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి మీకు నా దగ్గర రావాలనుకుంటే మాత్రము ఎల్బీ నగర్ మన హైదరాబాద్లో బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటే నేను ఫోన్ చేసుకొని రావచ్చు. మీరు సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. అయితే నేను చెప్పే మంత్రం ఏదైతుందో 108 సార్లు డైలీ తీసుకున్నట్టయితే సకల సంపదలు కలుగుతాయి. చెప్తున్నాయి, రాసుకోండి. ఓం క్లీం శ్రీం క్లీం నమో నారాయణాయ సకల కార్యసిద్ధిప్రదాయ లక్ష్మీనారాయణాయ స్వాహ. ఈ మంత్రము ఈ నా గ్రంథం ఏదైతే సకల శాస్త్ర గ్రంథం ఉందో దీని లోపల 222 పేజీలు ఉన్నది. మీరు తీసుకున్న వాళ్ళైతే దాంట్లో చూసుకొని కూడా చదువుకోవచ్చు. 100% మీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చి స్వామి మాకు మంచిగా అయిందంటే ఫోన్ చేస్తే నేను సంతోషపడతాను. నేను అల్ప సంతోషి, నాకు సంతోషం కావాలి, డబ్బు కాదు. డబ్బు ఇవ్వాలంటుంది, రేపు పోతుంది. నాకు కట్నాలు కానుకలు అవసరం లేదు. మీరు నాకు ఇవ్వాలనుకుంటే ఎక్కడన్నా గుళ్ళే ఒక 5 కిలోల అన్నం వండి ఆడ ఉన్న వాళ్ళందరికీ పెట్టండి. ఇంత సాంబార్ వేసో పెరుగు వేసో పెట్టేసేయండి, సాంబార్ వేసి ఇంత పెరుగు సాంబార్ చేసి పెట్టేసింది అనుకోండి, ఆ గుళ్ళోళ్ళు తింటారు. ఇంకా అట్లే మీరు వారం పెట్టింది అనుకోండి, మీలో చూసి ఇంకోరు పెడతారు, మీరు చూసి ఇంకోటి నిత్య అన్నదానం స్టార్ట్ అవుతుంది, ఆ గుడి డెవలప్ అవుతుంది. అయితే తరతరాలుగా మీకు అన్నదానం చేసిన వాళ్ళకు సంపూర్ణంగా అన్నపూర్ణేశ్వరి సాత్కాకరించి సకల సంపదలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఈ మంత్రం చెప్తున్నాం. ఓం క్లీం శ్రీం క్లీం నమో నారాయణాయ సకల కార్యసిద్ధిప్రదాయ లక్ష్మీనాథాయ స్వాహ. ఓం క్లీం శ్రీం క్లీం నమో నారాయణాయ సకల కార్యసిద్ధిప్రదాయ లక్ష్మీనాథాయ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు రోజు జపం చేసుకోండి. ఈ గోపిచంద్రమాల కానీ చందనమాల కానీ లేకుంటే మామూలుగా తులసిమాల కూడా వాడుకోవచ్చు. తులసిమాల, ఇది తులసిమాల, ఇది కూడా వాడుకోవచ్చు. 100% మీకు రిజల్ట్ ఉంటుంది. ఈ మాల ఏదైతుందో జపమాల కింద జపం చేసే మాల వేరు ఉండాలి, ధారణ మాల వేరు. కొందరు తెలియక అదే జపం చేస్తుంటాడు, అదే మీద వేసుకుంటుంటాడు, అట్లా వేసుకోకూడదు. జై గురుదత్తం.